పీటల మీద కూర్చున్న సంధ్యని లేపి మరీ బయటికి పంపించేసింది. అసలు సంధ్య ఎవరో తెలుసా? అసలు సంధ్య అనుకి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది వింధ్య? నీకు స్నేహితురాలు. చిన్నప్పుడు అనుకి పాలు సరిపోకపోతే తను పాలిచ్చింది. నేను కాదనను వింధ్య. సంధ్యకు జరిగిన అవమానానికి నాకు కూడా బాధగానే ఉంది. అలా అని నీ బిడ్డను తీసుకెళ్లి దూరంగా వదిలేసొస్తావా? దూరం కాదత్తయ్య, నా స్నేహితురాలి దగ్గరికి తీసుకెళ్తున్నాను. వింధ్య, నువ్వు తొందరపడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఏదైనా ఉంటే మనం కూల్గా అనుకు సర్ది చెప్దాం. తల్లిదండ్రులుగా మనం చెప్పకుండా సంధ్య గారి మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్? వింధ్య, నువ్వెన్నైనా చెప్పమ్మా. మా అమ్మ లేకుండా తనని చూడకుండా నేనుండలేను. అను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అమ్మా, నువ్వు పదమ్మా. అత్తయ్య, మీరు నా మాట కాదంటే మేము మీకు కనబడకుండా వెళ్ళిపోతాం. శాశ్వతంగా దూరం అయిపోతాం. ఏంటి వింధ్య, బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదత్తయ్య, ఈ ఒక్క విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. 6 ఏళ్లు మీకు దూరంగా మేము అమెరికాకి వెళ్ళిపోయినందుకు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. కనీసం మాతో మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడలేదు. ఇప్పుడు మీరు నా నిర్ణయానికి అడ్డుపడితే నేను, ఇదిగో ఈయన అను, తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాం. జీవితంలో ఎప్పుడు ఇక మీ ఇంటికి రాము. ఏంటి వింధ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ మీద కోప్పడాలో బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. పసిపాపం తీసుకెళ్ళి సంధ్య ఇంట్లో పెడతాననడం ఎంతవరకు కరెక్ట్? అత్తయ్య, ఈ నిర్ణయం వల్ల పాప భవిష్యత్తు బాగుంటుంది. నా పెంపకం కంటే సంధ్య పెంపకం బాగుంటుంది. సంధ్య కూడా నేను చెప్తే అసలు కాదనదు. అను వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల అసలు ఎవరికి ఏ సమస్య ఉండదు. ప్లీజ్ అత్తయ్య. రాజేష్, అది మీ బిడ్డరా, నేను చెప్పేది కాదు. ఇక భార్య భర్తలు మీరేం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం. వింధ్య, అను లేకుండా అమ్మ ఉండలేదు, నువ్వు ఉండలేవు. ఇప్పుడు అనుని సంధ్య గారి దగ్గర పెట్టడం ఎందుకు? ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఎంతమంది పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. అంత మాత్రాన పిల్లలు తల్లిదండ్రులకి దూరం అవుతున్నట్ట? నేను ఆలోచించేది మన బిడ్డ గురించే కదా. చూడండి, ఈ విషయంలో దయచేసి మీరు అసలు మాట్లాడొద్దు. అను, పద, ఇప్పుడే నిన్ను సంధ్య దగ్గరికి తీసుకెళ్తాను. ముందు చెయ్యొద్దులు మమ్మీ. ఏంటి మమ్మీ, నేను నీ దగ్గర ఉండకుండా, నాన్న దగ్గర ఉండకుండా, వాణి దగ్గర ఉండకుండా, తాతయ్య దగ్గర ఉండకుండా, అసలు మన ఇంట్లోనే ఉండకుండా మీ ఫ్రెండ్ సంధ్య ఇంట్లో ఉండమని చెప్తావేంటి? నాకు సంధ్య అన్న, భూమి అన్న అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ ఇంటికి నేను రాను. చెంప పగలు కొడతాను.